మనిషిని చూసి కుక్క అనుకుని తగ్గించారట. మనిషిని కుక్కలకు తేడా తెలకున్నటువంటి సోయిలైనటువంటి పని చేశారు వీళ్ళు. నేనేమంటున్నానంటే దాని తర్వాత నిన్నటి నుంచి నిన్న 1 గంటకు 2 జరిగింది. ఈ రోజు 4 అవుతుంది, 3 అవుతుంది. ఈ రోజు వరకు వాళ్ళకి పత్తలేరు. వీళ్ళ వెనక వీళ్ళని రక్షించిందంటే ఎవరు? ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేరు. దిక్కు లేకుండా సింగిల్ కూర్చుంటే మేము వచ్చి వాళ్ళకి అండగా నిలబడి అందరినీ వాళ్ళని మీరు లేకండి, మీరు పోలీసు వాళ్ళకి సహకరించండి అని అంటున్నారు. కానీ ఆ వాడిని ఎందుకు పట్టుకెళ్ళలేదని అడిగేటోళ్ళు ఎవరు లేరే. ఎందుకు అడుగుతలేదు మీరు? నేను అంటున్నా, వాళ్ళకి ఏ రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయో, ఏ సంఘాలు సహకరిస్తున్నాయో, ఏ పెద్దలు చిన్నలు ఎవరు సహకరిస్తున్నారో వాళ్ళ సంగతి చూస్తాం. ఈ రోజు కరుణాకర్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు అట్నే సుత్తిపల్లి ఎస్ఐ గారు వచ్చారు. వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు ఆ కుటుంబ సభ్యులు ఈ సంఘ బాడీని ఇంటికి తీసుకోవడం జరుగుతుంది. ఎల్లుండి 18వ తారీఖు 10 గంటల కింద 10-11 గంటల లోపల వాళ్ళు అతన్ని పట్టుకొచ్చి వాళ్ళకి ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి తల్లి లేదు, తండ్రి ఒకటే, వాళ్ళ కొడుకు ఎక్కడో ఉంటాడు, బయట ఉంటాడు. ఆ అమ్మాయిని ఇది నేనేమంటుంది యాక్సిడెంట్ కాదు, ఇది వాళ్ళు ఖచ్చితంగా హత్య చేశారు నేను అంటున్నా. దాంట్లో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు దాంట్లో. అది వాడేవాడు బయటికి రావాలి. నేను అంటున్నా అది ఖచ్చితంగా వాడు బయటికి రావాలి. ఎల్లుండి 10 గంటల కింద పరిష్కారం చేయకపోతే అతను ప్రియదర్శిని కాలేజీ ఇక్కడ ఎట్లా నడిపిస్తాడో నేను చూస్తాను. అది నేను చెప్తాను. ప్రియదర్శిని కాలేజీ ఎట్లా నడుపుతాడు, ఆయన ఈ ఊర్లో ఎట్లుంటాడో, వాడికి ఎవరు సపోర్ట్ చేస్తాడో వాడి సంగతి కూడా చూస్తున్నాడు. ధన్యవాదాలు. మీరందరూ కూడా